ఫ్రెండ్స్ మీరందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ ఛానల్లో ఉన్న అన్ని బాలయ్య గారి వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోకండి. కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ మూవీ వస్తుంది కదా, అది ఏ రేంజ్లో ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాలకృష్ణ గారు కదండి, ఆబ్వియస్గా అదే రేంజ్లో ఉంటుంది. హై రేంజ్లోనే ఉంటుందా? ఆ లుక్ అదంతా ఎలా అనిపించింది? మొత్తం మాస్ బాగుందండి, చాలా బాగుందా? అంటే హిట్ చాలా ఏమంటారు, ఎనర్జెటిక్ గా ఉంటుంది, బాగుంటుంది, మనకు ఊపు వస్తుంది అనమాట. మరి ఈ సంక్రాంతికి వస్తుంది కదా, హిట్ అవుతుంది అనుకుంటున్నారా మరి మూవీ? అవుతుంది. అంటే బాలకృష్ణ గారి డ్యాన్స్, యాక్టింగ్ అదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? వన్ వర్డ్లో చెప్పాలనుకుంటే బాలయ్య గారి గురించి. జై బాలయ్య. ఇది చాలా బాగుందన్న. టీజర్ చూసిన చాలా బాగుంది. అంటే అసలు బీజిఎం బాగుందన్న, బీజిఎం హైలైట్ అనిపించింది. సో గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత మళ్ళీ అలాంటి హిస్టారికల్ మూవీలో బాలకృష్ణ గారు చేస్తారు అనిపించింది. విజువల్స్ బాగా అనిపించినాయి. అంటే డైరెక్టర్ బాబీ కొల్లి మరి ఒక వాల్తేరు వీర రేంజ్ హిట్ ఇస్తాడంట. వాల్తేరు వీరయ్య అని చెప్తున్నా, అఖండ కంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బీజిఎం అట్లుందన్న, టరా టరారా అట్లా అది వింటున్నప్పుడు నిజంగా అంటే సర్చింగ్ బాలకృష్ణ ఫేస్ కనబడితే భూస్వం చెప్తే సర్చింగ్లో టీజర్ ఎండ్కి బాలకృష్ణ ఫేస్ ఒకటే, కళ్ళు ఒకటే చూపించిండు. అంటే బాలయ్య క్రేజ్ని ఎప్పుడు ఎవరు తగ్గలేరు. బాలయ్య చాలా యంగుగా కనిపిస్తున్నాడు. మీకు ఎలా అనిపించాడు అన్న? బాలయ్య బాబుకి అసలు ఓల్డేజ్ రాదన్న. ఎందుకంటే మా నాన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళే బాలకృష్ణ ఫ్యాను, నేను కూడా జై బాలయ్య అనే టైపు, రేపొద్దు నా కొడుకు వచ్చినా కూడా జై బాలయ్య అనే టైప్ అన్న. ఎందుకంటే ఏ సినిమా చూడన్న అసలు ఆ మాస్ కానీ మాస్ మూవీస్ తీస్తాడు, రొమాంటిక్ ఇవన్నీ కాదు, ఆయన ఏజ్కి సెట్ అయిన మూవీస్ తీస్తుంది కాబట్టి చాలా బాగుందన్న. హిట్ కొడుతుంది అన్న, ఖచ్చితంగా హిట్ కొడుతుంది. థ్యాంక్ యూ బ్రో.